ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో కంప్లీట్గా మెయిన్ థింగ్ ఫార్మర్స్ రుణమాఫీ గురించి. ఓకే, అసలు రుణమాఫీ తెలంగాణలో సాధ్యమయ్యేనా ఈ ఎలక్షన్ మూమెంట్లో? తర్వాత ఎన్నికల తర్వాత అయినా ప్రభుత్వం నిజంగా రుణమాఫీ చేసి తీరుతుందా లేదా? దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్. మొత్తంలో తెలంగాణలో ఫార్మర్స్ రుణమాఫీ అనేది ఆగస్ట్ 15 లోపు చేసి తీరుతాం. అది కూడా 2 లక్షల రూపాయలు, 1 కాదు 2 కాదండి, మొత్తానికి 2 లక్షల రూపాయలు మాఫీ కావాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇది మాఫీ సాధ్యమవుతుందా మరి కాదా? మాఫీ కూడా ప్రభుత్వం చేయదని చెప్పేసి చాలామంది డౌట్, అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలామందికి రైతు బంధు అందలేదండి. మరి ఈ టైంలో ప్రభుత్వం నిజంగా ఈ ఎలక్షన్ మూమెంట్లో మాత్రం మాఫీ చేయడానికి రూల్స్ ఈసీ కూడా ఒప్పుకోదు. కాబట్టి మొత్తానికి ఆగస్టు 15 లోపే మాఫీ చేస్తామని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి స్పష్టంగా హామీ ఇస్తున్నారు. అయితే నిజంగా మాఫీ చేస్తారా లేదా? ఒకవేళ మాఫీ చేస్తే మాత్రం 69 లక్షల పైచిలకు మందికి మాఫీ కావాల్సి ఉంటుంది. రైతుల యొక్క వివరాలన్నీ కూడా చాలా క్లియర్గా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి బ్యాంక్ అధికారులకు కూడా అప్డేట్ చేశామని చెప్పేసి స్పష్టం చెప్తున్నారు. అండ్ ఎన్నికల్లో ఎన్నెన్నో హామీలతో అన్ని పార్టీలు ముందుకు తీసుకెళ్తున్నాయి. సో మొత్తానికి ఫార్మర్స్ రుణమాఫీ జరిగి తీరుతుందా లేదా అనేటువంటి అంశం మీద పరిశీలిస్తే తప్పకుండా రుణమాఫీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. కాకపోతే కాస్త ఆలస్యంగా అయ్యేటువంటి ఛాన్స్. దీనికి సంబంధించి అన్ని జిల్లాల వారీగా మరి రుణమాఫీకి సంబంధించి వివరాలు ఎలా తెలుసుకోవాలి, ఈ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి మీకు డౌట్ రావచ్చు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా అన్ని జిల్లాల వారీగా చాలా క్లియర్గా ఎంతమంది లోన్స్, క్రాప్ లోన్స్ తీసుకుంటూ బ్యాంక్లో ఇంకా కట్టలేక ఇబ్బంది పడుతున్నారో వాటి డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ హిస్టరీ లింక్ కూడా వన్స్ మీకు వీడియో కింద లింక్ ఇచ్చాం. మొత్తానికి 15th లోగా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం అయితే అంటుంది. మరి ఇది సాధ్యమయ్యేనా కాదా వేచి చూడాలి. మ్యాక్సిమంగా రుణమాఫీ మాత్రం జరిగితే ఛాన్స్ కనబడతా ఉంది. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.